హలో హాయ్ గైస్. విషయం ఏంటంటే మన ఇండియాలోన ఎన్నో చర్చీలు మసీదులు గుళ్ళు ఉన్నాయి కదా. ఉం? అంటే అవి కాక అవి కాక ఇంకా అంటే ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పేసి గుళ్ళు మసీదులు చర్చీలు కట్టాలని చాలా చోట్ల చాలా మంది గొడవలు కొట్టుకొని వస్తున్నారు కదా. అంటే ఇప్పుడు అంటే గుళ్ళని చెప్పేసి మసీదు కట్టడం, మసీదులు చెప్పేసి గుళ్ళు కట్టడము, చర్చిలు కట్టడము ఇలాంటి చాలా చేస్తున్నారు కదా. ఎందుకు అంత ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఉన్న గుళ్ళు మసీదులు చర్చిలు సరిపోవా అని నాకు డౌట్. సరిపోవా? ఇప్పుడు మన ఇండియాలో సరిపోవా? ఇంకా చాలా క్షేత్రాలు ఉన్నాయి, కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఇవన్నీ సరిపోవా? ఎందుకంత మనం రాజకీయవేత్తలు ఎన్నుకునేది ఇలాంటి గుళ్ళ కోసం మతాల కోసం కుట్టడుకోవడం కాదు. అంటే మన ఇండియా ఇంకా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి కోరుకున్నాము. అంటే చాలా చోట్ల వాటర్ లేవు, రోడ్లు సరిగా లేవు, స్కూల్ సరిగా లేదు, హాస్పిటల్ సరిగా లేవు. దీని గురించి ఒక్క నా కొడుకు తెలుసా? ఒక్కరంటే ఒకరు అడగారు. ఎందుకని? ఎక్కడికైనా వాడు నీ మతాల కోసం కూడా పడుతున్నాం కానీ మనం ఇప్పుడు ఒక రాజకీయవేత్త దగ్గరికి వెళ్ళి మాకు ఇది లేదు అనేది అసలు అడగనికి అసలు ఎవరు అడగరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గొడవ పోయినామంటే ఖచ్చితంగా కుల మతాల గురించి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కానీ మా దగ్గర ఇది లేదు, వాటర్ ప్లాంట్ లేదు, ఓకే, రోడ్లు సక్రమంగా లేవు. దీని గురించి ఎవరు కూడా ఆలోచించరు. ఇంకా మెయిన్ థింగ్ ఇప్పుడు మీ మమ్మీ డాడీస్కి ఏమైనా జరిగితే చూపించుకోవడానికి కొన్ని చోట్ల అయితే హాస్పిటల్సే ఉండవు, సరైన వైద్యం ఉండదు, సరైన స్కూల్స్ ఉండవు, సరైన విద్య ఉండదు. దీని గురించి మాట్లాడడం అంటే కుల మతాల గురించి మాట్లాడుకుంటా మనమే మోసం చేసుకుంటూ బతికేస్తున్నాం చూడు. మనంత ఎర్రపుకులా కూడా ఎవరు ఉంటారు ఇంకా? మనంత ఎర్రపుకులం ఎవరు ఉంటారు ఇంకా? ఇప్పటికి కూడా మారకపోతే ఎలా? ఇంకా కుల మతాల గురించి గొడవ పడుకుంటూ వద్దామంట. ఇంకా ముందు జనరేషన్ కూడా ఇలాగే అయిపోదామంట. ఒకసారి ఆలోచించండి భయ్య.